ప్రగతిశీల మహిళా సంఘం ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో అర్ధశతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సుందర విజ్ఞాన కేంద్రంలో POW ఆవిర్భావ సదస్సు జరుగుతుంది. ఈరోజు దేశవ్యాపితంగా ఒక సంచలనంగా మారినటువంటి UCC, ఫ్యాసిజం, అట్లనే మణిపూర్, ఈ 3 అంశాలపైన ఇక్కడ ఈరోజు సదస్సు జరుగుతుంది. POW ఆవిర్భావం 50 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి తరుణంలో ఎన్నో పోరాటాలు నిర్వహించినటువంటి ప్రగతిశీల మహిళా సంఘం ఈ పోరాటంలో ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలో చీలికలై 3 POWలుగా, ఒకటి POW స్త్రీ విముక్తిగా, POW స్త్రీ విముక్తి రాయలసీమలో ఫ్యాక్షనిస్టులకు వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు కొనసాగించింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఈ మద్యపానానికి వ్యతిరేకంగా సారా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి చరిత్ర కూడా ఇవాళ ఈ POW స్త్రీ విముక్తికి ఉంది, అట్లనే ప్రగతిశీల మహిళా సంఘానికి ఉంది. ఇట్లా ఈ సంఘాలన్నీ కలిసి ఇప్పుడు 50 సంవత్సరాల క్రితం ఏర్పాటైనటువంటి POW అది పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో అందరం ఒకటైతే బాగుంటుందనేటువంటి ఆలోచనతోటే ఒక్కచోటికి చేరి అందరూ కలిసి ఒకచోట ఈరోజు సదస్సు జరుపుకుంటున్నందుకు మరొక్కసారి వారందరికీ కూడా విప్లవాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నేను కూడా గతంలో POW స్త్రీ విముక్తిలో స్టేట్ ట్రెజరర్గా స్టేట్ బాడీలో ఉండి నల్గొండ జిల్లాకు బాధ్యతలు వహించి వర్క్ చేసినాను. నేను అటు POW స్త్రీ విముక్తిలోను, ఇటు అరుణోదయలోను 2 సంఘాలలో కలిసి పనిచేశాను. అట్లా ఇవాళ మహిళలకు జరుగుతున్నటువంటి హింసాకాండ కానీ, మహిళలపైన జరుగుతున్నటువంటి అకృత్యాలు, అత్యాచారాలు, గృహహింస, లైంగిక హింస, అంతేకాకుండా ఇవాళ మొత్తంగా చూసుకుంటే POW ఆవిర్భావం అనేటువంటిది అటు నక్సల్బరీ, శ్రీకాకుళ ప్రేరణతోటి ప్రజా ఉద్యమాల్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని, ఆ ఉద్యమాలలో స్త్రీ విముక్తి పోరాటాలు కూడా చాలా ముఖ్యమైనటువంటివని భావించే ఒక లక్ష్యంతో ఏర్పాటైందే POW. అట్లాంటి POWలో 3 POWలు, ఒక POW స్త్రీ విముక్తి, 4 సంఘాలు ఒకచోటికి చేరి ఈరోజు జరుపుకుంటున్నాయి. చాలా సంతోషం. వచ్చే సంవత్సరం అంటే 2004 జూన్ 22వ తేదీన ఆనాటికి 50 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో 4 సంఘాలు కలిసి ఒకే చోటికి చేరి మహాసభలు కూడా జరుపుకుంటాయని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అయితే ఇంకొక అంశం, ఇవాళ మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసాకాండ అంతా ఇంతా కాదు. నిజంగా ఇవాళ దేశం సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితులు ఇవాళ మణిపూర్లో జరుగుతూ ఉన్నాయి. ఒకవైపున బేటీ బచావో బేటీ పడావో అంటున్నటువంటి వీళ్ళు, ఇంకొక వైపున మహిళల్ని నగ్నంగా ఊరేగిస్తున్నటువంటి తీరు చూస్తుంటే మీ రాజకీయ స్వప్రయోజనాల కోసం మహిళల్ని ఎందుకు అడ్డు పెట్టుకుంటున్నారు? ఎందుకు ఈ రకమైనటువంటి హింసాకాండను కొనసాగిస్తున్నారు? మహిళల్ని నగ్నంగా ఊరేగించడమే కాదు, అత్యాచారాలు, హత్యలు, ఎక్కడికక్కడ తగలబడటాలు, అందమైనటువంటి సుందరమైనటువంటి ప్రదేశాన్ని రక్తపటేరులు బారిస్తున్నటువంటి మీ కుటిల నీతికి వ్యతిరేకంగా దేశమంతా బగ్గుమంటూ ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసం మణిపూర్ ప్రజలారా, మీరు ఒక్కరే కాదు, మేము సైతం అంటూ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా మానవీయ కోణంతో ఆలోచించేటువంటి బుద్ధిజీవులుగా ఉన్నటువంటి మనుషులందరూ కూడా అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది మణిపూర్కి అనేటువంటిది నా అభిప్రాయంగా. ఒక ప్రజా కళాకారిణిగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో పనిచేస్తున్నటువంటి ఒక కార్యకర్తగా నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా UCC ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించినటువంటి అంశంలో ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో మనకు అర్థం అవుతుంది. అందుకోసం ఈ సమస్యలన్నిటిపైన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి రేపు జరగబోయేటువంటి ఉద్యమాలలో భాగస్వాములై ముందుకు తరలుతారని, మీ దాకా వచ్చిన తర్వాత మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు ఈ సమస్యల మీద మాట్లాడలేకపోతే. అందుకని దేశవ్యాప్తంగా అమానవీయమైనటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి ఘటనలో తప్పనిసరిగా ప్రజలందరూ కూడా సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దోపిడీ దొంగల చేతుల్లో నుంచి. అందుకోసం ముంచుకొస్తున్నటువంటి ఫ్యాసిస్టు ధోరణులకు వ్యతిరేకంగా కూడా ప్రతి ఒక్కరు కూడా కదలాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ లాల్ సలాం.